सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। 782వ నామం పరాకాశ। పరాకాశ, పరా ప్లస్ ఆకాశ, సవర్ణ దీర్ఘ సంధి కదా। నాకు 2 సంధులు వచ్చు, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, ఇంకా అంతకు మించి అడగొద్దు నన్ను, సరేనా? ఆ తర్వాత మీకు వస్తే మీరు నాకు చెప్పండి। పరా అంటే ఏంటి? లేదు, ఆ పరా కాదు। ఈ పరా అంటే పైన, మహాకి అన్న పైన అనమాట, ఉత్కృష్టమైనది, సంపూర్ణంగా మొత్తం ఉత్కృష్టమైనది। ఇంకోటి ఏంటి అంటే నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ లాగా। ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటాం కదా, ఆకాశం అంటే పైన, పైన ఉంది, ఏంటది? పైన ఏముంది? ఆకాశం। కాదు, పిల్లలు ఉంటారు చూడండి, బెంచ్ మీద పిల్లి ఉంది, పిల్లి ఎక్కడుంది అంటే బెంచ్ కింద ఉంది, బెంచ్ ఎక్కడుందంటే పిల్లి పైన ఉంది। సరే, ఆకాశం అంటే సరే పైన ఉంది। అమ్మ ఇంత బోరింగ్ ఉంటుందేమో అనుకున్నా కానీ నవ్విస్తున్నారు, పర్లేదులే, ఓకే। సో చోటు అనుకుందామా? చోట, ఆకాశం అంటే చోటు, ఒక చోటు। ఆకాశం అనేది ఆధారం అన్నమాట, వ్యాపకం, అంత వ్యాపించి ఉన్నది ఒక శక్తి। ఆకాశం అంటేనే వెలుగు అన్నమాట। ఎలాంటి వెలుగు? అంటే సంపూర్ణమైన వెలుగు। ఎలా వెలుగుతోంది ఇది? కారులో ఇంజన్ లాగా, మీకు ఎంత కార్ అయినా ఉండనివ్వండి, అందులో ఇంజన్లో పని చేయలేదనుకోండి, ఆ స్మాలెస్ట్ మైన్యూట్ అది ఉండదు। అంటే ఎందుకు కారులో ఇంజన్ అంటున్నానంటే, ఇప్పుడు ఆకాశం మీకు కనిపించట్లేదా అమ్మ? అసలు మీకు కనిపించేదే ఆకాశం। మీరు పైన అసలు ఒక కళ్ళెత్తి చూస్తే, పైన చూస్తే మీకు కనిపించేది ఆకాశం। సరే, ఇంత కనిపిస్తుంది కదా, ఎవరెవరు పట్టుకున్నారు? చేతులు లేపండి। ఎవరు పట్టుకోలేదా? అయ్యో, కొంచెం పరిగెడితే దొరుకుతుందేమో, దొరకలేదా? భూమి దొరికిందా? సో భూమిని చూస్తున్నారు, స్పర్శిస్తున్నారు, గంధం, వాసన అన్నీ చూస్తున్నారు। అలాగే అంటే మీరు ఏదైతే మనకి ఇంద్రియాలన్నీ పంచేంద్రియాలు కదా। సో ఏంటవి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అంటే నాలుక తీసుకుందాం, నోరులో నాలుక యాక్చువల్లీ చర్మం। అంటే ఈ 5 పంచేంద్రియాలతో అయితే ఏదైతే మనం అన్నీ కూడా అట్లీస్ట్ ఒక 3 పైన మనం దాన్ని ఫీల్ అవ్వగలమో అవి స్థూల రూపం। సూక్ష్మం అంటే తగ్గిపోతాయి సెన్స్ ఆర్గన్స్। ఇప్పుడు మీరు ఆకాశాన్ని ఏది వాసన చూడండి అబ్బా, పోనీ భూమి వాసన చూడండి, వస్తుందా? భూమిపైన ఏదైనా కదులుతుంటే వినిపిస్తోందా? వినిపిస్తోంది। సో భూమిలోంచి వచ్చేదే కదా తింటున్నారు, నాలికకు పెట్టుకునేది రుచి అదే కదా, స్పర్శ ఎందుకు లేదు? స్పర్శ కాళ్ళతోనే అసలు మీరు రోజు భూమాత మీద నడుస్తున్నారు। సో మీకు ఎంత దగ్గరగా ఈ పంచేంద్రియాలకు ఉంటుందో, అన్నీ కూడా పంచేంద్రియాలు దాన్ని అనుభవించగలుగుతున్నారు, అది స్థూలం అనుకోండి। సూక్ష్మం అనేది ఆకాశం, ఎందుకంటే మీరు ఒకసారి పైకి వెళ్ళే కొద్దీ ఓన్లీ చూడగలరు,
ఆకాశాన్ని టేస్ట్ చేశారా? విన్నారంటే సరే, ఆకాశంలో ఉన్న మబ్బులు క్లౌడ్స్ ఏమైనా సౌండ్ చేస్తే కానీ ఆకాశం మెసేజ్ ఎప్పుడు ఏం సౌండ్ చేయదు. దానిలో వచ్చిన లైట్నింగ్ థండర్ ఏమైనా ఉంటే అది చేస్తాయేమో. కాబట్టి అది సూక్ష్మం అవుతుంది అనమాట. అలా సూక్ష్మంగా ఉంటుంది, కానీ అదే ఆధారం. అది లేకపోతే ఏం లేదు. ఎందుకంటే ఆకాశం నుంచి మిగతావన్నీ వచ్చాయి. వాయువు అయినా కానీ, అగ్ని అయినా కానీ, నీరైనా కానీ, భూమి అయినా కానీ. అలా చేయాలి. పరాకాశ. ఇప్పుడు మనం మాట్లాడే ఆకాశం పరాకాశ అన్నా కదా, ఆకాశం ఉంది, పేరు కూడా సరిపోయింది కదా. ఈ ఆకాశమే అనుకుందామా? మనం చూసే ఆకాశం కాదా? కాదు, అది భూతాకాశం. పంచభూతాల్లో ఉన్న ఆకాశం మనం ఇప్పుడు పైన చూసేది అది భూతాకాశం. దాని పైన ఉండేది, భూతాకాశం పైన ఉండేది ఏంటంటే మనసు. కనిపిస్తుందా? పోనీ ఆకాశం అంటే కనిపిస్తుంది, మనసు. హే దేవా, ఎవడి మనసుని సృష్టించాడో కానీ దేవుడా. అమ్మ, ఉదయం ఉన్నట్టు మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్నట్టు సాయంత్రం ఉండదు. దానికి దండం ఏడైనా కనిపిస్తే నేను పెడతా ముందు దానికి దండం. సో దానిపైన ఉండేదన్నమాట. వీటన్నిటిపైన కూడా ఎక్కడో ఉండేది పరాకాశ. దాని అవతల 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 ఉండేది పరాకాశ అన్నమాట. సరే, ఈ అమ్మవారు మరి ఎలా ఉంది? సరే, చోటు ఇక్కడ ల్యాండ్. ఈ ల్యాండ్లో కడుతున్నారు అపార్ట్మెంట్ అని ఫస్ట్ ఎంతమందికి తెలుసు? అలా వచ్చి ముందే కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా కూర్చొని ఉన్నారా? నేనైతే లాస్ట్లో కొన్నా. అప్పుడు నాకు ఆయర్లీ 4-5 ఫ్లాట్లు మిగులుండే. అప్పుడు బుక్ చేసుకున్నా. మీలో ఫస్టే వచ్చి ల్యాండ్ ఉన్నప్పుడే తెలుసు. అప్పుడు ఎలా ఉండి? నేను కట్టలేదు, ల్యాండ్ ఏదో. సో ఫస్ట్ చోటు ఎలా ఉంటుంది? ఓపెన్, అన్లిమిటెడ్. ఇప్పుడు ఆ అన్లిమిటెడ్లో అతను మీకు చూపిస్తాడనమాట. ఇక్కడ ఇన్ని 120 ఇల్లులు వస్తాయి, ఇందులో మీకు ఒక బాల్కనీ ఇస్తా, మీకు హాల్ ఇస్తా, కిచెన్ ఇస్తా అంటే అతను ఏదో ఇస్తా అంటాడు. మీరు కూడా ఏదో ఊహించుకుంటారు, దాంట్లో ఊహించుకొని డబ్బులు ఇచ్చేస్తారు, అన్నీ ఇచ్చేస్తారు కదా. సో ఆ అన్లిమిటెడ్ అంటే అనంతంలోకి మీరు దాన్ని ఏం చేస్తున్నారు? మీరు ఉండగలిగేటట్టు చోటు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇందులో ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పండి. అయ్యో, నేను ఉల్టా చేసేసాను. ఇప్పుడు చెప్పండి, ఏం కనిపిస్తుంది? చూడండి, ఏం కనిపిస్తుంది? ఆగండి, అయ్యో అట్లా పరిగెట్టు. భూమి, నీరు, పర్వతాలు, సూర్యుడా చంద్రుడా? ఏదో వైట్ కలర్లో ఉందండి. సరే, ఏదో సూర్యుడే. సూర్యుడు, పక్షులు, వెరీ గుడ్. ఆకాశం, వెరీ గుడ్. వెరీ గుడ్. యాక్చువల్లీ ఎవరు? మీరేనా చెప్పింది? వెరీ గుడ్. మీరు గమనించారా? నేను ఏం అడిగాను, ఏం చూసారనగానే మీరు ఫస్ట్ భూమి, నీరు, ఆకాశం, సూర్యుడు అన్నారు. అంటే ఫస్ట్ మీరు స్థూలం ఏం కనిపిస్తుందో అదే అన్నారు. ఆ తర్వాత మీరేమన్నారు? ఎరుపు. అంటే ఇవి దేనితో వచ్చాయో ఆ రంగులోకి వెళ్ళారు మెల్లగా. అర్థమైందా? కరెక్టే చెప్పారు, సీక్వెన్స్ కరెక్ట్గా వస్తున్నా. ఇప్పుడు ఓకే రండి. వెరీ గుడ్. రెడ్ రంగులు ఉన్నాయి, చెప్పండి కలర్లు. రెడ్, ఆరెంజ్, yellow, white, black, blue, purple. సరే, ఆ తర్వాత ఇవన్నీ సరే. ఈ కలర్లన్నీ దేంతో వచ్చాయి? ఏం వాడుంటారు ఈ కలర్లు దీని మీద రావాలంటే? పెయింట్. పెయింట్ ఏం చేశారు? దేంతో చేశారు? బ్రష్తో చేశారు. ఇంకా ఏమేమి వాడుండొచ్చు? వాటర్ వాడుండొచ్చు. సరే, పెయింట్ బ్రషెస్, వాటర్ కలర్స్ ఏదో వాడారు. ఆ తర్వాత అట్ట. అంటే మీ మైండ్లో ఏం లేదు, ఏం వేయాలనేది ఆలోచన ఏం లేదా? ఉందా? క్రియేటివిటీ అంటే కొంచెం ఉంది కదా, ఏం వేయాలనేది ఉంది కదా, లోపల ఉంది. ఆ తర్వాత ఏం చేశారు? కష్టపడ్డారు. ఇవన్నీ సమకూర్చారా లేదా? సమకూర్చుకున్నారు. సరే, ఇన్ని చేశారు, కానీ వేయడానికి అట్ట లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ ఇది లేదు. ఏం చేస్తారు? మనసు లేదు, మనసు లేదు. ఇప్పుడు మనసు ఇది పరాకాశ అంటే ఇది వస్తేనే మనసు కూడా వస్తుంది. లేదు, వదిలేద్దాం. సో ఇవన్నీ సమకూర్చుకున్నారు, కానీ బ్యాక్గ్రౌండే లేదనుకోండి, ఏం చేస్తారు? మీ క్రియేటివిటీ అయినా, మీ హార్డ్ వర్క్ అయినా, మీ పెయింట్ బ్రష్లు అయినా, మీ కలర్లు అయినా, మీ సూర్యుడైనా, చంద్రుడైనా, నీరైనా, రంగు అయినా ఏం చేస్తారు? ఈ వెనక ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది పరాకాశ. అంతే. ఆమె ఉంది కాబట్టే ఇవన్నీ ఉన్నాయి.
అర్థమైందా? అమ్మయ్యా, ఇంత ఇంత ఈజీగా చెప్పడం, అందుకే దీన్ని తెప్పించుకున్నా అనమాట. ఏది పరాకాష్ఠ అనేది చదివాను, అబ్బా బాగుంది, చదవడానికి బాగుంది, వేదాంతం ఉంది, చోటు ఉంది, స్పేస్ ఉంది, కానీ ఏం చేయాలి దాన్ని నేను ఇప్పుడు? ఆధారం, ఎస్, సర్వవ్యాపకం. ఆ ఆధారం ఎలా ఉంది ఇప్పుడు? నాకు చెప్పు, నాకు ఆధారం నడవడానికి, కానీ ఎక్కడుంది? నా పాదాల వరకే ఉంది. ఆమె అలా కాదు, సర్వవ్యాపకం. ఆ బ్రహ్మ కీట జనని, అందరికీ ఆమెనే ఆధారం. మళ్ళీ ఎలాంటి ఆధారం? పూర్తి వెలుగు, చిశక్తి అనమాట. చిశక్తి చైతన్య రూపంగా ఉండేదన్నమాట. జీడితో ఎవరైనా దిష్టి తీశారా? బాగా అలవాటు ఉందా? ఎవరి మీద చిమ్మిచ్చారా? అదే వేస్తారు, కానీ అది అవుతుంది కదా, ఎక్స్ప్లోడ్ అవుతుంది కదా, ఏమంటారు, బద్దలు అవుతుంది కదా, ఒక్కోసారి పట్టమంటది కదా, అంటది కదా. వచ్చిందా రియాక్షన్ అలా పట్టన్నప్పుడు? ఎవరికి రాలేదా? వస్తాయి వాసన కదా, అది రియాక్షన్లు కూడా వస్తాయి. సరే, ఎందుకు అంటే సాటర్డేను మండేను ఎప్పుడు ఇద్దరు తల్లి కూతుళ్ళు వచ్చారు. చిన్న బాబుని వేసుకొని వచ్చారు, నెల బాబు. ఇంకా వాళ్ళ పాప ఫుల్, ఆమెకి మొహం అంతా వాపు వచ్చేసింది, చేతులు కూడా వాపు వచ్చేసింది, కొంచెం ఇదంతా కూడా వాపు వచ్చింది. ఇంకా అమ్మాయి అన్నీ చెప్తుంది, నేను ఇది చేశాను, ఆ రోజు చైన్ వేసుకున్నా, ఆ తర్వాత వచ్చినట్టు అనిపించింది, ఆ తర్వాత తిన్నాను, దీని తర్వాత వచ్చినట్టుంది, ఆ తర్వాత మా అమ్మ వీడికి ఒంట్లో బాగాలేదని దిష్టి తీసింది, జీడితో తీసింది, అది నా మీద చిట్లింది, ఏదో ఇలా అనిపించింది, చుర్రని వచ్చినట్టు, రవ్వ వచ్చినట్టు, ఆ తర్వాత ఆ రాత్రి నుంచి నాకు ఇది ఉంది, అది ఉంది. ఇక వాళ్ళు చెప్తున్నారు స్టోరీ, నేను వింటూనే ఉన్నా ఉంది. లాస్ట్కి వచ్చి ఆ అమ్మ ఇది జీడి వల్ల అయ్యింది అంటే, వాళ్ళ అమ్మ వెంటనే ఇప్పుడు జీడి వల్ల అయ్యింది మీకు జీడి. అమ్మ వీళ్ళిద్దరు నాతో ఇప్పుడు, అమ్మ మీరిద్దరు ఈడ గొడవ వేసుకుందామని వచ్చారా? మీరు ఇంటికి వెళ్ళి సెటిల్ చేసుకోండి మ్యాటర్, కానీ మాకు వచ్చింది మాత్రం జీడి వల్లే. తల్లి అంటది, నీ బిడ్డ కోసం నేను జీడి తీసి మంచి చేస్తే నువ్వు నన్ను డాక్టర్ దగ్గర జీడితో వచ్చిందని చెప్పిస్తావా అని తల్లి కోపం. అంటే ముగ్గురు వచ్చారని అర్థమైందా? తల్లి, కూతురు. అర్థమైంది కదా స్టోరీ. కూతురేమో, చూసావా నేను చెప్పాను అప్పటికే, దీనివల్లే నువ్వు వేసిన తర్వాతే నాకు ఇది మొదలైందని. వాళ్ళిద్దరు ఒక 5 నిమిషాలు గొడవ వేసుకున్న తర్వాత నేను మరి ట్రీట్మెంట్ రాయనా అని అడిగి, సో అన్న మంచికే చేశారు. సో జీడి చూడండి, తీసినప్పుడు జాగ్రత్త. అప్పుడు బద్దలైతే కదా, చిట్లితే అది మొత్తం డామ్ అని మొత్తం వెళ్తుంది, బబుల్స్ వస్తాయి, రియాక్షన్ వస్తుంది, మొత్తం రెడ్నెస్ వస్తుంది, మొత్తం చిట్టు బాగా వస్తుంది. ఇప్పుడు జీడితో మనకేం పని అబ్బా? సేమ్ మీరేం చేస్తారంటే, సూర్యమండలాన్ని ఒక జీడి అది అనుకోండి, జీడి గింజ అనుకొని, ఆ జీడి గింజకి ఏమైందంటే ఎక్స్ప్లోడ్ అయింది, బద్దలైంది. బిగ్ బ్యాంగ్ థియరీ, సృష్టి ఎలా జరుగుతుంది జరిగినప్పుడు అందులోంచి నిప్పు వస్తుందా? ఆ రోజు మనకు కూడా నిప్పు వచ్చింది కదా, అది వచ్చింది కదా, నిప్పు వచ్చింది, అది కనిపిస్తే కింద అది కనిపించదు, దేవుడా చూసుకోవాలి. నిప్పు వస్తుంది, నిప్పు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? అందులోంచి కొంచెం వెలుగు వస్తుంది, తర్వాత నిప్పు రవ్వలు వస్తాయి, నిప్పు రవ్వలు ఎక్కడ పడితే అక్కడ అగ్గి అందుకుంటుంది కదా. సో ఆ తర్వాత చెల్లా చెదురైపోతాయి. సృష్టి అంతా ఇలాగే జరుగుతుంది అనమాట. సో అన్నీ కూడా సూర్యమండలాలన్నీ ఇలా ఒక దగ్గర చేరి, అవి కరెక్ట్ టైం వచ్చినప్పుడు బద్దలయ్యి ఎక్కడ కాదంటే అక్కడ పడిపోతాయి. పడిన తర్వాత కూడా మళ్ళీ ఆగుతాయి. దాన్ని ఏమంటారంటే సీడ్స్ ఆఫ్ సన్ అంటారు, అంటే విత్తనాలు అనమాట, సూర్యుడి విత్తనాలు. అది కరెక్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అవి ఏమవుతాయి, కొత్త సృష్టికి సాకార రూపం తీసుకుంటూ ఉంటాయి. అంటే అమ్మవారు ఇప్పుడు ఇక్కడ విత్తనం నుంచి ఎలా అయితే బియ్యం పండిస్తుంది, మనం ఎలా పండిస్తున్నామో సృష్టిని ఆమె అలా పండిస్తోంది. అది మనం దాన్ని ఊహించుకోవాలనుకుంటే మీది ఎంత బాగా ఉంటే ఇమాజినేషన్ పవర్ అంత బాగా వెళ్ళండి. మనిషి దట్స్ ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్. అలా కొన్ని రెమినెంట్స్లా ఉంటాయి, అంటే ఎక్స్ప్లోడ్ అవ్వకుండా అలాగే ఉంటాయి కరెక్ట్ టైంకి. కొన్ని అవుతాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని అవుతాయి. అంటే కొంతమందికి రాత్రి, కొంతమందికి పగలు ఎలా ఉంటుందో ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఒక దగ్గర సృష్టి జరుగుతూ ఉంటే ఇంకో దగ్గర స్థితి, ఇంకో దగ్గర లే, అంటే 3 కంటిన్యూస్గా అండ్ సైమల్టేనియస్గా జరుగుతాయి. ఇక్కడ జరిగిన తర్వాత ఇది, జరిగిన తర్వాత ఇది లేదు. ఇక్కడ ఒకడు పుడుతూ ఉంటేనే ఇంకో దగ్గర ఎక్కడో అక్కడ ఇంకో 1 కిలోమీటర్ రేడియస్లో ఎవడో పోయాడు. దేనికి? ఎవడికి శుభం, ఎవడికి అశుభం, రెండు ఆమెనే. ఒకటి ఇంట్లో చావిచ్చింది, ఇంకో ఇంట్లో శుభం ఇచ్చింది. ఏది ఆమె కాదు. లయం చేసి శివుడిని కలుపుతుంది కూడా ఆమెనే. ఇక్కడ జన్మనిచ్చి అమ్మాయింది ఈమెనే.
నీ వరకు ఏం జరుగుతుందో దాన్ని బట్టి నువ్వు శుభమా శుభం అంటున్నావు, కానీ లోకంలో శుభమా శుభం అనేది వేరేగా ఎక్కడుంది? లేదు. సో నీ వరకు వచ్చేసరికి మంచి చెడు, వీడు ఉన్నోడు లేనోడు అని నీకు నువ్వు పెట్టుకొని నిన్ను పెట్టుకొని పక్కవాడిని చెప్తున్నావు, కానీ నిజంగా లేకపోతే ఏముందని చెప్పడానికి అక్కడ ఏమీ లేదు. ఆ స్టేజ్కి రావడమే అన్నమాట. అలా మొత్తానికి ఎన్ని ఉన్నాయి? సప్తర్షి మండలాలు ఉన్నాయి. 5 + 7 + 5 12 ఉన్నాయన్నమాట. నిజం చెప్పాలంటే ఏమీ లేదు. నీ నిజం ఏంటంటే నువ్వేవి కావు, నువ్వు శూన్యం. ఇదంతా శూన్యం నుంచే వచ్చింది. ఇప్పుడు ఇది వెలుగుంది, ఈ వెలుగుంది కాబట్టి ఇప్పుడు అందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. మీరు ఏం డ్రెస్ వేసుకున్నారో చెప్తున్నారు, మీరు ఏ రంగో చెప్తున్నారు, ఇంకా మీ గురించి పుట్టు పూర్వోత్తరాలు చెప్తారు, మీ మంచి చెప్తారు, మీ చెడు చెప్తారు. ఎందుకు? మీరు ఆ వెలుగులో కనిపిస్తున్నారని. ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేస్తా, ఆ తర్వాత మీరంతా ఎవరు? మీరంతా మీ రంగు ఏదైతే ఏమవుతుందా ఆ నల్లదనానికి? మీ హైట్ ఏమైతే ఏమవుతుంది? మీరు 2000 చీర వేసుకున్నారా, 200 చీరలు వేసుకున్నారా, ఏం పోతుంది? ఎవడు చూడొచ్చాడు? నువ్వు కళ్ళు ఉన్నోడివా, కళ్ళు లేనోడివా, ఎవడు చూడొచ్చాడు? చివరికి ఏంటంతా శూన్యం. ఆ శూన్యమే ఎవరు? శివుడు. అమ్మ వెలుతురు, ఆమె ఉంది కాబట్టే ఆ శూన్యం వైపుకి తీసుకెళ్తోంది. మీరు డైరెక్ట్ శూన్యాన్ని తెలుసుకోలేరు. శూన్యం ఉంది అని తెలియాలన్నా దానికి వెలుతురు కావాలి. ఆ వెలుగులోంచి మీరు ఎప్పుడైతే ఆ శూన్యం వైపు అడుగులేస్తారో అది అమ్మ తీసుకెళ్తుంది. ఎందుకంటే అంధకారంలో ఎవడు నడవలేడమ్మా, ఎవడు నడవలేడు. నీ కొంచెమైన లైట్ పట్టుకొని, టార్చ్ లైటో లేకపోతే ఎవడో తెలిసినోడు చెయ్యైనా పట్టుకొని నడవాలి. ఆ తెలుసుకొని చేయబట్టే నడిపించి ఆ శివుడి దగ్గర తీసుకెళ్ళేది అమ్మ. అందుకే అమ్మని పట్టుకుంటాం. ఆమె శక్తి స్వరూపిణి కాబట్టి ఆమె ఆ వెలుతురు అనమాట. అందుకే ఆమె అరుణవర్ణం, ఆయన స్ఫటికం, ఏమీ లేదు. సరే అంటే శూన్యం, ఏమీ లేదు. అలా శూన్యం మీలో కూడా ఉందా? ఎక్కడైనా ఎక్కడుంది చెప్పండి? మీలో కూడా ఉంది. ఎక్కడుంది? అక్కడ నుంచి అంత వెలుగంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఎలా అయితే సూర్యమండలం ఉందో అందరికీ మీకు ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది బంగారం? హృదయం నుంచి వస్తుంది. హృదయం, హృదయం దహరాకాశం, హృదయం దహరాకాశం అక్కడ ఉంటుంది అన్నమాట మీది. అంటే ఆ ఖాళీ చోటు ఉంటుంది చూడండి, అది మీలో కూడా ఉంది. అంటే ఓహో ఇప్పుడు పరాకాశన, మరి అమ్మని ఎట్లా కనుక్కోవాలి? అవసరం లేదు, నువ్వు నీ హృదయంలోకి వెళ్ళు. అందుకే హృదయం మీద ధ్యానం చేయి అంటారు. అన్నిటికీ నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ఎక్కడికో పోయి ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నా. ఇప్పుడు మీకు పెన్ డ్రైవ్, సాఫ్ట్ కార్డు, మెమరీ చిప్ ఉందనుకోండి, అది టీవీలో పెట్టుకొని అదే చూస్తారా చూడరా? మీరు ధ్యానంలోకి వెళ్ళండి, మీ బాడీలో ఉన్న మెమరీ చిప్ యాక్టివేట్ అవుతుంది. అంటే మీ కుండలిని జాగృతం, కుండలిని అంటే మళ్ళీ ఏమైనా చేయగల కుండలిని జాగృతాల కోసం. సరే, మీలో బాడీలో మీ ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. మీకు సృష్టి అంతా కూడా మీరు కూర్చున్న దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, దానికి ఒక మార్గం పట్టాలి, అంతే కదా. ఇప్పుడు మీరు టీవీలో ఎక్కడో ఆఫ్రికాలో ఎగురుతున్న గుర్రాలు చూస్తున్నారు, క్యామెల్లను చూస్తున్నారంటే ఆమె ఎలా సృష్టి చేసిందో అది మీరున్న దగ్గరే చూడలేరా? మీకు ఆ వెసులుబాటు అమ్మ ఇవ్వదా? టెక్నాలజీ అంటే ఈరోజు మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు, కానీ ఆమె టెక్నాలజీని ఎప్పుడో చేసేసింది. కాబట్టి దానికి వెళ్ళే ఫ్రీక్వెన్సీ అలైన్ చేయాలి. ఆ ఫ్రీక్వెన్సీ జాయిన్ చేసినప్పుడు మీరు కూడా ఇప్పుడు రేడియో వినండి, 93.2 అంటారు. మీరు 93.2 పెడితేనే అక్కడున్న పాట ఏది ఉందో క్లియర్గా మీకు వినిపిస్తుంది, లేకపోతే వినిపించదు. ఇది కూడా అలైనింగ్ ద ఫ్రీక్వెన్సీ విత్ ద హయ్యర్ కాన్షియస్. అంటే దాన్ని మీద ఉన్నదాన్ని తీసుకెళ్ళి దాంతో కనెక్ట్ చేయడం, వైరింగ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అంతే, ఇంకేం లేదు. అది తగిలిందా, ఆ నాడులు తగిలాయా, ఆమె మీరు కూర్చొని ఉన్న చోటే అన్నీ చెప్తుంది. మీరు కూర్చున్న చోటే ఎక్కడ? మొన్న పెళ్ళి చూసారా? అందరూ భద్రాచలంకి వెళ్ళారా? ఇక్కడే తెప్పించుకున్నారా భద్రాచలాన్ని? మరి ఈ అపార్ట్మెంట్ ఇక్కడ ఎవెన్యూ వాళ్ళు చేసుకున్నంత అంటే ఎవరు వినట్లే కదా పక్క వాళ్ళు. ఆ అపార్ట్మెంట్ పుణ్యం అయితే ఎవరు చేసుకోలేదనుకుంటా, మనం బాగా పుణ్యం చేసుకున్నాం. ఎవరు మైక్లో చెప్పాలా? అదే చెప్తున్నాం మనం. చప్పట్లు కొట్టవచ్చు, ఎవెన్యూ వాళ్ళే కదా, ఇక్కడంతా బయట వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఆ బయట వాళ్ళు అయితే కొట్టారు. నిజంగానే వీళ్ళు చేసుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ నుండి వచ్చారో వీళ్ళందరూ నాకు తెలియదు. ఈ అంటే నేను కూడా ఇందులోనే ఉన్నాను, నన్ను కూడా కలపండి. ఈ 160 మంది అంటే పెళ్లి చేసింది మీరే, మిమ్మల్ని కాబట్టి అదే చెప్తున్నాను. ఎందుకంటే
భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ లేదు, ఇది టీవీలో యాడ్. కానీ నిజంగానే ఒక భక్తుడికి భగవంతుడికి కనెక్ట్ చేసేది ఎవరు? పురోహితుడే. ఒక మనిషికి యమధర్మరాజుకి అనుసంధానం చేసేది ఎవరు? డాక్టర్. అంటే అనుసంధానం కాదు, మీకు ఖచ్చితంగా కొంచెం గేట్ ఆపేయగలడు యమధర్మరాజుకి. అంటే ఇప్పుడే రావద్దు నాన్న, కొంచెం ఆగు అనొచ్చు. లేకపోతే నువ్వు వచ్చి తీసుకెళ్ళు, ఈయన బాగా కుతూహలంగా ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు, తీసుకెళ్ళనే అనొచ్చు. సో అంటే మేము చెడ్డోళ్ళమేం కాదు. సరే, సో ఇప్పుడు ఇదేంటి? వాటర్ బాటిల్ కదా. ఇది ఇక్కడ ఉంది, ఇది ఒక చోటు, సరేనా? ఇప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? తప్పదా? జరపాల్సిందేనా? క్రీమ్ లాంటి మెషిన్ కావాలా? సరే, సో ఏం చేస్తున్నా? ఇక్కడ కదుపుతున్నా. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? డిస్ప్లేస్మెంట్. అంతేగాని అక్కడ నుంచి ఇక్కడ ప్లేస్మెంట్, ఇక్కడ నుంచి అక్కడ కదుపుతున్నా. తెలుగులో అంటే దీన్ని ఏదో అంటారంట, ఒక నిమిషం ఆగండి, రాసుకున్నా. స్థానభ్రంశం. నాకు ఈ పేరు తెలియదు మేడం, మీకు నాకు తెలియదు, అందుకే రాసుకున్నా. స్థానభ్రంశం అంట. ఓకే, ఇది అది కదా. ఇప్పుడు మీకు ప్రజ్ఞ ఉంది, ఎరుక ఉంది, ఒకటి కాన్షియస్నెస్ ఉంది. దాన్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? అది డేటా ట్రాన్స్ఫర్. అందుకే కదా చిప్లో పెట్టేసుకుంటాము, ఆ కంప్యూటర్కి కనెక్ట్ చేస్తే ఎక్కడో మీరు ఇప్పుడు మన రాజుగారు ఉన్నారు, పెళ్ళి ఎక్కడో చేశారు, ఎక్కడో ఏ ఫంక్షన్ హాల్, అబ్బాయి ఏదైనా ఫంక్షన్ హాల్ చెప్తామా, సరే ఏదో భద్రాచలంలో పెళ్ళి రికార్డ్ చేశారు, అది తర్వాత ఆ చిప్పు తీసుకొచ్చారు, ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఎక్కడో ఉన్నది మనకు కూడా వస్తుంది కదా, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ వస్తువు కదలాలంటే దాన్ని కదపాల్సింది అక్కడి నుంచి ఇక్కడికి. అలాగే ఎప్పుడైతే మనము ఇది ఎలా జరుగుతుంది, ఆ ప్రజ్ఞ, ఆ ఎరుక తెలియాలి అంటే ఆ డేటా ట్రాన్స్ఫర్ ఉంటే చాలు. దానికి ఏం చేయాలి? అందరూ ధ్యానం చేయాలి. చేస్తారా? ఇప్పుడే చేయకండి, ఇంటికి వెళ్ళి చేయండి. ఇంకోటి దహరాకాశం అంటే దహరం విపాపం అంటే పాపం అంటని చోటు. హృదయం అంట. పాపం అంటే ఏంటి? ఇది నాకు భలే నచ్చింది. ఇప్పుడు నాకు దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. పాపం అంటని చోటు. పాపం అంటని చోటు అంటే కోవిడ్ వచ్చిందా? ఎంతమందికి కోవిడ్ వచ్చింది? మైల్డ్, మోడరేట్, సివియర్. కోవిడ్ మొన్ననే వచ్చింది కదా, 4 సంవత్సరాల కింద. మర్చిపోయినారా? కోవిడ్ ఎవరికి రాలేదా? వచ్చింది, నాకు వచ్చింది, 3 సార్లు వచ్చింది కదా. వెరీ గుడ్. రాలేదా? ఎవరి చేతులు లేపట్లేదు, దొంగలంతా అబద్ధాలు. మీరు లేపారు మేడం, మీరు మంచోళ్ళు. అక్కడ కూడా కొన్ని చేతులు లేపుతున్నా. వచ్చింది కదా లేపడానికి. అక్కడ గదిలో ఉన్న వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది, సరేనా? ఆ గదిలోని చోటికి కూడా కోవిడ్ వచ్చిందా? అర్థమైందా? మనకంటుతోంది, చోటు కంటిందా? సో అలాంటి చోటు, పాపం అంటని చోటేంటి మనలో ఒకటి ఉందంటే హృదయం. ఎక్కడైతే పాపం అంటదో అది ఎవరు? స్వయంగా ఆ అమ్మ స్వరూపమే. సో మనలో కూడా ఉంది ఆ దహరాకాశం, ఆ పరాకాశం ఎక్కడుంది? హృదయంలో. అందుకే వ్యాలంటైన్స్ డే రోజు ఏమిస్తాం? ఎర్ర పువ్వు ఇస్తాం. అంటే ఎప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ఇది ఒక ఉపాసన. అంటే దగ్గర ఉండి మీరు దీన్ని తెలుసుకోవడం. అంటే ఎప్పుడు కూడా బయట వెళ్ళడం, నాకు డబ్బు వచ్చిందా, ఇప్పుడు ఈ డబ్బుతో నేను ఏం కొనాలి? ఒక బ్యాగ్ కొన్నానా? ఈ బ్యాగ్ కొన్నా కాబట్టి ఇప్పుడు ఇందులో పడడానికి ఒక బ్యాగు, ఒక లిప్స్టిక్, ఒక హెయిర్ డ్రై ఏదో కొంటా. ఇవి కాదు. వెనక్కి వెళ్ళండి. నేను తింటున్నానా? దేనివల్ల తింటున్నా? భూమి నుంచి విత్తనాలు వస్తున్నాయి. ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఓకే, సూర్యుడా? వర్షమా? వర్షం ఎవరు ఎక్కడి నుంచి పడుతుంది? అంటే మనకి ఆధారం ఎవరో వాటి వైపుకి వెనక్కి వెళ్ళండి. ఆధారం వైపుకి వెనక్కి వెళ్తే మనం ఏమవుతున్నాం తెలుసా? అందుకే మనది ఎలా ఉంటుంది తెలుసా? మాకు 2 పిల్లలు, మా బతుకంతా 2 పిల్లల్ని సెటిల్ చేయడానికే సరిపోతుంది. మా ఆధారం ఎవరు? నా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ఏదో చేసి ఉంటే నేను ఇక్కడి వరకు వచ్చాను. మనం ఏం చేస్తాం? ఆధారాన్ని మర్చిపోతున్నాం,
తర్వాత ఏం చేద్దాం అనేదే ఉంది. అలాగే ఈ ఆధారం అంటే అసలు ఇక్కడ సనాతన ధర్మం ఉంది, ఇది ఇంత ఉందంటే ఎవడో కష్టపడి ఉంటేనే ఇది ఇక్కడి వరకు వచ్చింది కదా. సరే, ఇది భారతదేశం వరకు. అసలు మనం బతుకున్నాము, యూనిక్ ఉంది, ఆమెను తెలుసుకుంటున్నామంటే ఎవరు ఆధారం? మనకు ఆధారం ఎవరని తెలుసుకోవాలి కదా. ఆ క్వశ్చన్ రావాలి కదా. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు వెనక్కి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఆమెను తెలుసుకుంటాం. నేను ఏది తప్పనట్లేదు, భక్తి తప్పనట్లేదు, జ్ఞానం తప్పనట్లేదు, కానీ మనదంతా కూడా వేర్ల వరకు వెళ్ళేది. వేర్ల వరకు మనం పువ్వులు చూడము. పువ్వులు వేర్లకి నీళ్లు బాగా వేస్తే పూలు వాటంతటవే వస్తాయి. పిచ్చోడు పూలకు నీళ్ళు వేస్తాడు, తెలివైనోడు వేర్లకు నీళ్ళు వస్తాడు. భారతదేశం తెలివైనోళ్ళ పిచ్చోళ్ళ? తెలివైనోళ్ళ. అయిపోయి కథం. మీ అందరికి అర్థమైపోయింది. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అ టెస్ట్ డ్రైవ్. సో ఫస్ట్ నేను చూస్తాను, టేస్ట్ చేస్తాను, కొంచెం కార్ బాగుందంటే కొంటాను అని స్పిరిచువాలిటీ లేదు. దుంకావా మొత్తం దుంకు. మంచి జరిగినా పర్లేదు, చెడు జరిగినా పర్లేదు, కానీ ఒకటి నమ్మావా, నమ్మి దానికి అలాగే ఉండు, దాన్ని పట్టుకొని ఉండు. జరగలేదా ఇంకో 10 మందికి చెప్తావు, జరిగిందా ఇంకో 100 మందికి చెప్తావు, ఎక్కడైనా కానీ చెప్తావు. మిగతా వాళ్ళు నీ వల్ల బాగుపడతారు, కానీ ఎవరు ఇబ్బంది పడరు. నీకు ఆ ఉద్దేశం ఉండాలి. లోపల పెట్టుకొని నాది నేనే పెట్టుకుంటే ఎవరికి చెప్పను, ఎవడు బాగుపడొద్దంటే ఏమీ చేయలేం. సో నీ ఓటమి 10 మందికి పనికి వస్తుంది, నీ గెలుపు 10 మందికి పనికి వస్తుంది. కానీ నువ్వేదైతే పట్టావో దాన్ని వదలకు, ముందుకెళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపుకి బస్సు ఎక్కా. నాకు మధ్యలో డౌట్లు ఎక్కువ వస్తున్నాయి ఆ డ్రైవర్ మీద. వచ్చి వీడు చక్కగా నడిపించట్లే, వీడు తాగున్నట్టున్నాడు అది అని. సో ఏం చేశాను, నేను కామారెడ్డిలో దిగిపోయా. కామారెడ్డిలో దిగా కానీ ఒక్క బస్సు లేదు, ఒక ట్యాక్సీ లేదు, ఏం లేదు. ఇప్పుడు నా బతికేంటి? దానికన్నా వాడు తాగలేదు అనుకొని కొద్దిసేపు గమ్మును కూర్చున్న హైదరాబాద్ పోయేదాన్ని. పోనీ వాడు తాగున్నాడు, పోనీలే ఎట్టయినా పోనీ, తాగున్నాడు అందరు ఇంటికే వస్తాడుగా, రాత్రి అట్టాగే వీడు పోతాడు హైదరాబాద్కి అనుకున్న పోయేదాన్ని. అలాగే ఏదో ఒకటి అంటే మన ఇష్టదైవాలు ఎలా మారుతారంటే 10 సంవత్సరాలకు ఒకళ్ళు, మళ్ళీ కొత్తగా మళ్ళీ పక్కింటామంటది లేదు లేదు ఈమె చాలా పవర్ఫుల్ ఉంది, నాకు అసలు చేసిన సంవత్సరానికి 10 రోజులకే రిజల్ట్ ఇచ్చిందంటే అవునా సరే అయితే నేను చేస్తాను అంటాం కదా. అక్కడ మాల్లో డ్రెస్సెస్ బాగున్నాయి, క్వాలిటీ బాగుందంటే అమ్మవారు అయ్యవారు ఏమైనా క్వాలిటీ చెక్క? ఒకళ్ళని పట్టండి అబ్బా, ఆ ఒక్కళ్ళే మిమ్మల్ని తీసుకెళ్తారు. మీ అమ్మను ఒక్కరు నమ్ముకొని బయట వెళ్ళారనుకో ఎంత తిన్నగా ఇంటికి వస్తారు. ఆంటీలు అందరిని నమ్ముకున్నారనుకో, ఆంటీలు ఏం చేస్తారు, మిమ్మల్ని కుంభమేళాలో వదిలేసి వస్తారు, ఆగం చేసేస్తారు. అమ్మని నమ్ముకుంటే కుంభమేళా కాదు, సునీత విలియమ్స్ లాగా పైకి వెళ్ళిన కిందికి వస్తారు. సునీత విలియమ్స్ అంటే గుర్తొచ్చింది. ఈరోజు ఎవరో పెట్టారు, ఆనంపల్లి రాజశంకర్ సారా ఒక మెసేజ్ పెట్టారు. సునీత విలియమ్స్ ఏం చేసిందంటే అక్కడే చదివిందా భగవద్గీత రామాయణం అంతా చదివి, అది ఒకసారి చదవండి. ఆ మెసేజ్ అంతా, వాట్సాప్ మెసేజ్ అంతా మీకోసమే వచ్చింది, ఈ పేరు కోసమే, పరాకాశ కోసమే. ప్రాణదా, సరే ఈ అమ్మ ఉంది ప్రత్యేక రూప, వెనక్కి వెళ్తే తెలుస్తుంది, ఆమెనే ఆధారం. ఎలా ఆధారం? ప్రాణదా, ప్రాణం ఇస్తుంది, ప్రాణాలని ఇచ్చున్నది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, సరేనా? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. డాక్టర్ అన్నాడు అస్సలు బాగాలేదండి పరిస్థితి, చాలా గంభీరంగా ఉంది అంటే అవునా సార్, అయినా పర్లేదు మీరు ట్రై చేయండి అంటారు. సరేనా? మందులు ఇస్తున్నారు, మందులు ఇస్తున్నది వాడికి ఎక్కట్లేదు, ఆ పేషెంట్కి ఎక్కట్లేదు, ఫలితం రావట్లేదు. డాక్టర్ అంటున్నాడు పని చేయట్లేదు. సరే డాక్టర్ అన్నవాడు ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు? పేషెంట్కి ఇస్తున్నాడు. పేషెంట్ లోపల అంటే ఏంటి, అతని బాడీ లోపలికి మందు పంపిస్తున్నాడు. మళ్ళీ శరీరం నుంచి మళ్ళీ మందు తీసుకునేది ఏది మరి? అంటే ఇంకోటి ఉందా శరీరంలో కాకుండా మందు తీసుకునేది? మనమేమంటాం, శరీరమే మందు తీసుకుంటుంది, శరీరంలోకి ఇచ్చాము, కానీ డాక్టర్ ఇప్పుడు పని చేయట్లేదు అంటున్నాడు మందు. మరి అంటే శరీరం నుంచి ఆ మందు ఎక్కడికి వెళ్ళాలన్నట్టు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తోంది? ఒక ప్రాణశక్తి ఉంది. మీరు ఏది అయినా శరీరం నుంచి తీసుకుంటే అది ప్రాణశక్తికి వెళ్తుంది. ఆ ప్రాణశక్తి తీసుకుంటేనే మీకు ఆధారంగా, ప్రాణశక్తి ఆధారం మీరు ఉపాధిలాగా ఏదైతే శరీరం పెట్టుకున్నారో ఆ శరీరం తీసుకుంటూ ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం కాలేదా?
మీరు రైల్స్ ట్యూబ్ అంటే ముక్కులో ఫీడింగ్ ఇస్తారు, గుర్తుందా? ముక్కులోంచి కొంతమందికి పోదంటే ముక్కులోంచి వేస్తారు. ఇక ముక్కులోంచి వేసేది కూడా వెనక్కి వస్తుందంటే ఏం చేస్తారు? ట్యూబ్ తీసేసి కప్పేస్తారు. ఏం కప్పుతారు? బట్ట కప్పుతారు. అర్థమైందా? మళ్ళీ ఇంకే చెప్పాలి కదా మళ్ళీ. అంటే ఏమన్నట్టు? ముక్కు తీసుకోవట్లేదు అన్నం, మరెవరు తీసుకోవట్లేదు? అది ఇప్పుడు మీరు చూడండి, ఇంకా మనిషి పోయాడు అంటే మీ వెయిన్స్ కొలాప్స్ అయిపోతాయి, మీ ఆర్టరీస్. ఆ తర్వాత మీరు లోపల ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇంజెక్షన్ వెళ్ళదు లోపలికి, వెనక్కి వస్తుంటుంది. ఇంకా ఆ తర్వాత మీరు అన్నీ చూసుకుంటారనమాట. డింగ్ అన్నీ చూసుకొని పక్కన బయట వాళ్ళకి న్యూస్ చెప్తారు. అంటే శరీరమే మీరు అనుకున్నప్పుడు, శరీరమే ప్రాణం అనుకున్నప్పుడు శరీరం అన్నీ తీసుకోవాలి. శరీరం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? లోపల ఇంకెవరో రెడీగా లేదు అది తీసుకోవడానికి. ఎవరు అది తీసుకోవట్లేదు కాబట్టి మీరేమన్నారు? ఈ శరీరం ఇప్పుడు ఏమైంది? శవమైంది అన్నారు. సో ఆ లోపల ఉండి తిరిగి చేయించేది ఎవరు? ఒక చైతన్యం ఉంది, మీ ఒళ్ళంతా తిరిగేది. ఆ చైతన్యం ఎవరు? అమ్మా. సో ఆ పరాకాశ, ఈ శూన్యం నుంచి వెలుగంతా బయటకు వస్తూ ఉంది, వెలుగంతా బయటకు వస్తూ ఉంది. ఇదంతా మీకు అంతా తిరుగుతుందా? లైట్ వస్తుందా? తిరుగుతుంది. మీరు దేహమా దేహినా? రెండు ఒకటేనా? దేహము దేహి, దేహము దేహి. పోనీ దేహం దేహి రెండు మీలోనే ఉన్నాయా? నేను దేహము, మేడం దేహినా? రెండు ఒకటేనా? దేహం అంటే శరీరం, దేహి అంటే నేను పుట్టినప్పుడే నేను పుట్టానని అందరూ చప్పట్లు కొట్టారు చూడండి, దీనివల్లే అనమాట. ఆనందపడ్డారు కదా నేను పుట్టానని. దేహి ఒకటి ఉంది లోపలేదో, అది ఉంది. అది ఉండి అది ఏమాత్రం మారట్లేదు, అదంతే ఉంది. కానీ నా దేహం మాత్రం ఏమవుతుంది? పెరుగుతోంది, తగ్గుతోంది, క్షయమైపోతోంది. కానీ దీనికి మాత్రం ఏం కదలట్లేదు, అంతే ఉంది అది. ఎట్లా మేడం? అది మెయిన్ దగ్గర కరెంట్ అంతే ఉంటుంది కదా, జనరేట్ అవుతుంది. కానీ ట్యూబ్లైట్ ఒకటి ఉంది. ట్యూబ్లైట్ ఏమవుతుంది? మెల్లమెల్లగా విత్ టైం ఏమవుతుంది? దాని దిక్కు తగ్గిపోతూ ఉంటుంది కదా. ఆ పవర్ అది ఎంతైతే ఇస్తుందో తగ్గుతుంది కదా, మెల్లగా తగ్గుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది, ఓహో దీన్ని తగ్గిపోతుందేమో అని. సో ఆ దేహి ఎవరు? ఆ మెయిన్ అనమాట, ఆ మెయిన్ ఎలక్ట్రిసిటీ దేహి. దేహం ఏంటి? ఆ ట్యూబ్, ఆ కనెక్షన్, ఆ పైన ఉన్న ఆధారం అనమాట, దానికి పెట్టుకొని ఉండే ఆధారం లాంటిది. సో అమ్మ ఏంటంటే ఆ దేహి, ఆ లోపల ఉన్న మెయిన్ శక్తి. మనం ఏమవుతున్నామంటే శరీరంతోనే మనల్ని మనం అనుకునేసరికి దీనికి బాధేస్తే మనం బాధపడుతున్నాం, దీనికి ఏదైనా అయితే మనం అవుతున్నాం. అంతా శరీరానికే ఇవ్వాలి, శరీరానికి బట్టలు వేయాలి, శరీరానికి మంచి నచ్చేది చేయాలి, శరీరానికి ఎంజాయ్మెంట్ కావాలి, శరీరానికి తినేది కావాలి. రెస్టారెంట్కి వెళ్తాం, రిసార్ట్లకు వెళ్తాం, బట్టలు వేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అన్ని పార్లర్లు అయితే నిండిపోతున్నాయి, అసలు మొత్తం నిండిపోతున్నాయి. సో బాధ అంతా దేనికి వేస్తున్నాం? శరీరం. మరి దేహి లోపల ఉన్న ప్రాణశక్తి కోసం ఏం చేస్తున్నారు? పోనీ ఏదైనా మెడిటేషన్లో లేకపోతే ఇంకేదో ఏదైనా చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకంటే మీ మనసు బుద్ధి అక్కడే ఉంటాయి కాబట్టి. ఈమె ప్రాణదా. ఇప్పుడు మీలో ఎలా ఉంది? ప్రాణం అంటే శ్వాసలాగా ఉంది కదా, అంతే కదా, శ్వాస తిరుగుతోంది. అగ్ని అంటే ఏంటి నాన్న? అగ్ని, వెరీ గుడ్, ఫైర్. అంగముల యందు నిహితం ఉంచబడినది, అంగముల యందు ఉంచబడినది అగ్ని అంట. మీకు రెండు అగ్నులు ఉన్నాయని తెలుసా? పాచకాగ్ని, రేచకాగ్ని అంట. ఇది ఆయుర్వేదిక్ చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. అసలు మీకు ఆకలేయాలంటే కూడా ఒక అగ్ని కావాలి, తెలుసు కదా. ఆ అగ్ని లేనిది అన్నం ఎట్లా ఉడకదో, మీ కడుపులో కూడా అగ్ని లేనిది మీకు ఆకలి వేయదు. మీరేం చేస్తారు? ఆకలేసినప్పుడు ఏం తినరు, కుర్కురేలు వేసేస్తారు. ఆ టైంకి కుర్కురేలు వేసేసి అదేమో అగ్నిపాపం వస్తుంది, రగులుతుంది. కావాల్సినది కరెక్ట్గా వేసి చల్లార్చరు, ఉడికిచ్చరు, వండరు, ఏమి చేయరు. అవన్నీ వేస్తారు, లేకపోతే కూల్ డ్రింక్ వేస్తారు. ఆ లోపల అదేం చేస్తుంది? అగ్ని ఊరికనే ఊరుకుంటుంది. ఆ పక్కన ఉన్న దాన్ని ఏం చేయాలి? రాకాలి కదా, గీకాలి కదా. అదేం చేస్తుంది? మీ పక్కన ఒకటి ఉంటుంది మ్యూకోసం, దాన్ని గేకుతుంది, రాకుతుంది. మీరు టైంకి తింటారు. ఒకరోజు ఒక మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ముచ్చట్లు పెడుతున్నారు, మర్చిపోయినారు. 10ంటికి తినాల్సింది 2ంటికి తిన్నారు. ఇంకో రోజు మీ ఇష్టం,
లోపలున్న అగ్ని మాత్రం టైంకి వచ్చి గంట కొట్టినట్టు కొడుతుంది. యాసిడ్ ప్రొడ్యూస్ అయితేనే మీకు ఆకలిస్తుంది. మెల్లమెల్లగా ఏం చేస్తారు, దాన్ని మీరు వదిలేస్తారు ఇష్టం వచ్చినట్టు. అదేం చేస్తుంది అప్పుడు ఆ తర్వాత ముందు మీకు ఏదైతే సహాయం చేసి మీ దేహం అవ్వడానికి ఇంత అవ్వడానికి కారణమైందో అదే మీకు ఇప్పుడు రోగమై కూర్చుంటుంది. మీరు మీ గ్యాస్ట్రైటిస్లు ఉంటాయి కదా, గ్యాస్ట్రైటిస్ ఇవే. సగం గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తుంది తెలుసా? లేదబ్బా, మీరు షాప్కి వెళ్ళి టీ పౌడర్ కొనడం ఆపేసేయండి, టీ డికాషన్ సగం సెట్ అయిపోతాయి. ఎందుకు తెలుసా? మీరు అగ్ని ప్రొడ్యూస్ అయినప్పుడు దేంతో దాన్ని చల్లారుస్తారంటే పనికి రాని ఒక దాంతో బట్ట కప్పుతారు, టీ లాంటి బట్టలతోని, లేకపోతే ఇంకేదో అదే సంథింగ్. సో అలాగే కింద కూడా ఒక అగ్ని ఉండాలి, రేచక అగ్ని, ఫైర్ ఆఫ్ ఎక్స్క్రీషన్. అంటే ఒకటి తిరుగుతూ అన్ని పని చేయాలి, వాషింగ్ మెషిన్ పని చేసినట్టు. ఆ తర్వాత వాషింగ్ మెషిన్ పని చేస్తే సరిపోతుందా? వాషింగ్ మెషిన్లో ఉన్న నీళ్ళంతా కూడా బయటికి పోవాలి కదా, బయటకు పోకపోతే ఎలా పని చేస్తుంది? అలాగే మన బాడీలో కూడా, మన బాడీ వాషింగ్ మెషిన్ అనుకోండి. అందరిలో వాషింగ్ మెషిన్ ఉందా? వాషింగ్ మెషిన్ తిరిగినప్పుడు పాచకాగ్ని అంటే పని చేస్తుంది, ఫైర్ ఆఫ్ మెటబాలిజం అంటారు. బయట ట్యూబ్ నుంచి వాషింగ్ మెషిన్ నుంచి నీళ్లు పోతాయి కదా, వేస్ట్ నీళ్లు, అది రేచకాగ్ని, ఫైర్ ఆఫ్ ఎక్స్క్రీషన్. అబ్బా ఇంత బాగా ఎవరైనా చెప్పగలరా? మన శరీరాన్ని వాషింగ్ మెషిన్ వేసి చప్పట్లు కొట్టుకోండి, ఇప్పుడే గుర్తుంది. అమ్మయ్య. అలాగే బయట ఎవరిస్తున్నారు మనకి శ్వాస, ఈ ఊపిరి బతకడానికి? సూర్యుడు లేకపోతే ఢమ్ అయిపోయింది. ప్రాణ రూపిణి, ఇచ్చేది ఆమె, ఆ రూపంలో ఉండేది ఆమె. అంటే అదెలా? మీకు బంగారంలో ఇప్పుడు మీ కమ్మలు ఉన్నాయి, దీనిలో ఏముంది? బంగారంతో చేసిన కమ్మలు, బంగారంతో చేసిన చేయి. సో ఆమెనే బంగారం, ఆమెనే కమ్మ కూడా. ప్రాణరూపిణి, రెండు ఆమెనే. పంచ ప్రాణాలు, పాటలు బాగా రాస్తాం కదా, నువ్వంటే ఏంటి నాకు, పంచప్రాణం. ఆరో ప్రాణం కూడా ఉంటుంది కదా, అదేడ ఉంటుంది నాకు తెలియదు, ఆడ ఉంటుంది మరి. సరే, మనలో అయితే పంచప్రాణాలు ఉన్నాయి. ఈ పంచప్రాణాలు మనకి కరెక్ట్గా బాడీ అంతా రాదనమాట. మొత్తం బాడీ అంతా కూడా కరెక్ట్గా తిరగాలి. ఎలా తిరగాలో అలా తిరగకపోతే ఏమొస్తాయంటే మళ్ళీ రోగాలు వస్తాయి. రోగం అంటే ఏంటమ్మా? రోగం ఈజ్ నథింగ్ బట్ అ బ్లాక్. మీకు పంచకోశాలు ఉంటాయి. షీత్, కోశం అంటే ఏంటి? షీత్ అంటే కవరింగ్, లేయర్, డ్రెస్. ఇప్పుడు మీరు సూట్ వేసుకున్నారనుకోండి, ఒకదాని మీద ఒకటి వేస్తారు కదా, ఇండియాలో కూడా వేస్తున్నారు. అదేదో పిల్లికేషన్ ఇట్లా వేస్తారు, మళ్ళీ నెక్ టై పెడతారు. అదే మనదేమో ఉక్కబోత పోసే దేశం రా, మనకెందుకు ఇవన్నీ? వాళ్ళంటే వేసుకున్నారు, వాళ్ళకి సలెక్కు అని, మనకెందుకు? అయినా వేస్తారు. అదంటారంట, వాడు గోక్కుంటే మనం కూడా గోక్కున్నా. అంటే నీకు దురద పెడితే గోక్కోరా, వాడు గోక్కుంటున్నాను, నువ్వెందుకు గోక్కున్నావు? అయ్యో రామ, మనకెప్పుడు బుద్ధి వస్తుందో ఏమో. సరే, ఏం చెప్తున్నా ఇంతకీ మర్చిపోయా. పంచకోశాలు, వెరీ గుడ్, నైస్, ఇంటెలిజెంట్, గుడ్ బాయ్. సో పంచకోశాలు ఉన్నాయి, షీట్లు. ఫస్ట్ ఏం షీత్ అమ్మా? అన్నమయ కోశ. వేస్తున్నారా అన్నం? ఇప్పుడు కొంచెం అందరు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి అని అందరు బాగా ఉన్నారేమో. ఏకాదశి లేదా మేడం మీరు? లేని వాళ్ళకా? సరే. సో అన్నమయ కోశ. ఈ అన్నమయ కోశం ఉన్నంతసేపు మీ బాధ అంతా, ఉదయం ఏం వండాం, మధ్యాహ్నానికి ఏం చేస్తున్నారు, రాత్రికి ఏం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రాణమయ కోశ. ప్రాణమయ ఇక్కడే ఉంది. ఈ పంచ ప్రాణాల్లో ఏది చక్కగా లేకపోతే అక్కడ మీ ధామ్ అయిపోయింది. ఆ పంచ ప్రాణాలు ఏంటో కావాలి. ఒకసారి వేయండి అందరూ. రోజు ఏం చేస్తారు? అమ్మవారికి ఏం పెడతారు? ధామ్. చెప్పండి ఒకసారి, అందరికి వచ్చేసినట్టుంది వాటికి. మీరు చెప్పండి ఒకసారి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. లాస్ట్ 5. ఈ పాటికి ఎవరికి వచ్చినా రాకపోయినా మన రెవెన్యూ వాళ్ళకి రావాలి. ఎందుకంటే మనం రోజుకి 2 సార్లు అమ్మకు నైవేద్యం పెట్టి చేస్తున్నాం కాబట్టి మనకి ముద్రలతో సాగవచ్చు. సరేనా? అయితే అదనమాట. ఇప్పుడు మీ ప్రాణవాయువు ఇది ఎక్కడ ఉంటుంది?
మీ హృదయం చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. ఇక్కడ బాగుండాలి సర్క్యులేషన్, ఇక్కడ బాగాలేదనుకోండి మీరేమవుతారు, అక్కడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ సరిగ్గా తిరగకపోతే ఎందుకంటే ఇది ఇక్కడున్న పంచప్రాణాలు అంటే దీని మీద యాక్ట్ చేస్తుంది. ఇవన్నీ మన గురువులు ఏం తెలియకిస్తున్నారా మనకి వాటి వెనక బేస్ తెలియదు. మనకి తెలియకుండా వాళ్ళ మన బాడీని అలైన్ చేస్తున్నారు. బాడీని అలైన్ చేస్తే నీకు తెలియకుండానే నీ రోగాలు అలైన్ అయిపోతాయి. ఎందుకంటే రోగం ఈజ్ నథింగ్ బట్ ఎ బ్లాక్. అంటే నువ్వు ఇల్లు ఎంత బాగా అయినా కట్టుకో, స్టార్టింగ్లో ఎవడైనా స్టార్టింగ్లో ఇల్లు బాగా కట్టుకుంటాడు, సరిగ్గా చూసుకోకపోతే తర్వాత ఏమవుతుంది, కిచెన్లో లీక్ మొదలవుతుంది, తర్వాత వాష్రూమ్లో లీక్ మొదలవుతుంది, తర్వాత ఇల్లంతా లీక్ అవుతుంది. డ్రైనేజ్ సిస్టమ్ అంటే బ్లాక్. ఆ బ్లాకే మన బాడీలో అయినప్పుడు రోగం. మన బాడీలో లీక్ అయితే డాక్టర్ని పిలుస్తాం, ఇంట్లో లీక్ అయితే ప్లంబర్ని పిలుస్తాం. అంతే అంతే తేడా. ఈ రెండింటిని ఫిక్స్ చేసేవాడు గురువు. మీ వాయువు ఇది కరెక్ట్గా లేదనుకోండి, మీ శరీరంలో ప్రతిదీ ఎక్కడెంత అందాలో అంత అందాలమ్మా. ఒక్క పాటే పని చేస్తుంది అనుకోండి, అది మీకు పని చేసినంతసేపు బాగుంటుంది, కానీ పని చేయనప్పుడు మీకు అర్థమవుతుంది దాని బాధ ఏంటో. కాబట్టి అన్నీ పని చేయాలి అని. సో ప్రాణవాయువు ప్రాణం అంతా ఎక్కడ ఉంటుంది, గుండె చుట్టూ ఉంటుంది. ఆ తర్వాత సమాన వాయువు పైన అక్కడ బొమ్మ వేసినట్టున్నారు. సమానం ఎక్కడుంది, అది పొట్టనే మీ బొడ్డు చుట్టూ అక్కడ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అపాన వాయువు బాగా తినండి, సరేనా, సోడా వేసుకొని బాగా తినండి పైన కింద. అపాన వాయువు కిందికి కూడా వెళ్ళాలి కదమ్మా, అది కూడా అంతే ఇంపార్టెంట్ కదా, లేకపోతే గ్యాస్తో పాపం ఎంత ఇబ్బంది పడతారు. అపాన వాయువు కిందకి వికర్షించే విసర్జన, ఇక్కడ పైనకు వస్తుంది ఉదాన వాయువు అని. ఎక్కడి నుంచి అయితే ఇక్కడ నుంచి బయట. ఇప్పుడు మీ మాట వస్తుందంటే ఉదాన వాయువు. అందుకే ఎవరికైనా ప్రాణం పోతుందంటే ఏమొస్తుంది, సినిమాలో చూశారు కదా, లాస్ట్ డమ్. ఆ తర్వాత ఈసీజీ కూడా ఫ్లాట్గా చూపిస్తారు అంటూ మాట పోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఉదాన వాయువు నుంచి. నవ్వుతారేంటి, పంచప్రాణాలు అంటే మరి అవే డామ్. సరే, తిన్న తర్వాత అందుకే తిని స్నానం చేస్తారా, స్నానం చేసి తింటారా? అందరు అదే చేస్తారా ఆ పక్క చిన్నప్పటి నుంచి? లేకపోతే మీ సమాన వాయువు ఏమవుతుంది, డామ్. సరేనా? గుండె హృదయం ఎవరికి ఇవ్వద్దు. ఎవరికైనా ఇచ్చారంటే ఏమవుతుంది, డామ్. ఇవ్వకండి, మీ దగ్గరే పెట్టుకోండి, సరేనా? అపాన వాయువు కింద పోవాల్సింది కిందికి పోవాలి. ఎలా పోవాలో పద్ధతిగా పోవాలి, కొంచెం నడవండి అటు ఇటు, లేకపోతే ఆడే ఉండిపోతుంది. అంటే మీకు ఇట్లా జోక్లో చెప్పకపోతే అర్థం కాదు. పంచవాయువులు ఉన్నాయి, అసలు నిజం చెప్పాలంటే ఇవి బాగున్నాయి కాబట్టి మనం ఉన్నాము అని. వ్యాన అంటే లోపలంతా కరెక్ట్గా కదలాలమ్మా, లోపలంతా కూడా సమానంగా తిరగాలి. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి తిరగట్లేదు అనుకోండి, ప్రాణం సర్క్యులేషన్ తిరగట్లేదు అనుకోండి, ఈ చెయ్యి కట్ చేస్తారు. ఎందుకంటే నీ ఇంట్లోనే ఉన్నా నీకు పనికి రాకుండా వేస్ట్గా ఉంటే తండ్రే ఆ ఇంట్లోంచి కొడుకుని ఎలా గెంటేసి బయట ఎత్తేస్తాడో, అలాగే మన శరీరంలోనే ఉండి ఇక్కడ సర్క్యులేషన్ లేదు, ప్రాణం లేదు అంటే డాక్టర్ ఏం చేస్తాడంటే మన ఇంటి నుంచి దీన్ని కట్ చేసేస్తాడు. ఎందుకంటే వీడు ఉండడం అనేది శరీరాన్ని అందరికీ విషమే కాబట్టి, దీనికన్నా నువ్వు లేకపోవడమే మేలు అని. అర్థమైందా? మీ ఒంట్లో శరీరము, మీ ఇల్లు ఇంకొక శరీరం అన్నమాట. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒంటికి వస్తే రోగం, ఇంటికి వస్తే ఏముంటుంది, ఏదో లొల్లి అంతే. సో రెండు బాగుండాలమ్మా. ఒకటి మనం, రెండోది ఇల్లు అంటే ఇంట్లో ఉన్నోళ్ళు. ఈ రెండు దేవుడు మన గ్రహాలు బాగా రాశాడంటే రెండు బాగా పెడతాడు. ఒకటి మన శరీరం, మన ఆరోగ్యం. రెండోది మనకిచ్చిన బంధాలు, దగ్గర బంధాలు ఉంటాయి చూడండి, అవి. ఈ రెండు బాగాలేవనుకోండి, డట్టడా మీరు వేసుకుంటారు డ్యాన్స్. మీ అందరిది బాగానే ఉందనుకున్నా, అందుకే ఇక్కడ కూర్చున్నారు, లేకపోతే ఈ పాటికి ఇంట్లో ఉండేవాళ్ళు. మార్తాండ భైరవ రాజ్య. ఆరాధ్య అంటే అమ్మవారు పూజించబడుతోంది. ఎవరితోని? మార్తాండ భైరవుడు. భైరవులు ఎంతమంది ఉన్నారు?
8 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు అప్పుడు చెప్పాను ముందు క్లాస్లో, వెనక్కి వెళ్ళండి. అష్టభైరవులు అంటారు. ఈ అష్టభైరవులు కలిపి ఒక రూపం ఉంటుంది కదా, సమష్టి భైరవుడు, అతనే మార్తాండ భైరవుడు. ఆయన్ని స్వయంగా నారాయణ స్వరూపుడే అంటారు, లేకపోతే శివుడే, సూర్యుడిలాగా సూర్యుని రూపం తీసుకున్న శివుడైనా అంటారు. విష్ణువైనా అంతే, శివుడైనా ఎవరమ్మా, అందరూ ఒకటే కదా. అలా అంటే వాళ్ళు ఆ రూపంలో ఉండి అమ్మని ఆరాధిస్తున్నారనమాట, పూజిస్తున్నారు. వాళ్ళ చేత పూజింపబడుతున్న తల్లి. చంద్రుడికి వెలుగు ఎవరిస్తున్నారు? అందరికీ తెలుసు కదా. సపరేట్గా చంద్రుడైతే ఏం ట్యూబ్లైట్ తీసుకొని రాలేదు కదా, పక్కా కదా, తెలుసు కదా. 15 మంది తిథి నిత్య దేవతలు కూడా వెలుగు ఎవరిచ్చేది? మరి సూర్యుడే కదా, తెలుసు కదా. ఆరాధ్య, ఒక పాట ఉంది కదా, ఆరాధ్య ఆరాధ్య. ఇప్పుడు చెప్పండి, ఆరాధ్య ఎన్ని పేర్లు ఉన్నాయి లలిత సహస్రనామంలో? హోంవర్క్. ఒక్క ఆరాధ్య పేరు చెప్పండి ప్లీజ్. వెరీ గుడ్, సుఖారాధ్య, వెరీ గుడ్. ఇంకా వీరారాధ్య, వెరీ గుడ్. అబ్బాబా పిల్లలు సూపర్ ఉన్నారు. ఇంకా సమారాధ్య ఉంది, కానీ ఏం సమారాధ్య? ఎవరి చేత సమానంగా పూజించబడుతుంది? ఎవరు వాళ్ళు? దక్షిణామూర్తి దగ్గర ఉంటారు వాళ్ళు నలుగురు. సనకాది సమారాధ్య, లేకపోతే మనం అవుతాం అందరం, వాళ్ళు. ఇంకా మహాయాగ క్రమారాధ్య, చతుషష్టుపచారాధ్య, అది ఉపచారాధ్య. తాపసారాధ్య, గుహ్యకారాధ్య, చైతన్యార్ఘ్య సమారాధ్య, దశముద్ర సమారాధ్య. వీళ్ళందరి చేత సమానంగా పూజింపబడే తల్లి. మీకు ఒక స్టోరీ చెప్పాలి. అతిథి అంటే తెలుసా? అయ్యో, అతిథి అంటే అదా, అతిథి, సారీ, అతిథి అంటే చుట్టమే. అతిథి కదా, అతిథికి అర్థం ఏంటి? తెలుగు వాళ్ళు చుట్టాన్ని అతిథి అని ఎందుకు అన్నారు? ఒక తిథి దాటాకు ఉండొద్దాడు, నెట్టేయాలని. తిథి ఎంతసేపు ఉంటుందమ్మా? తిథి ఎంతసేపు ఉంటుంది? ఒక రోజు. అంటే ఒక రోజు కన్నా ఎక్కువ ఉంటే వాడు అతిథి కాదు, మన నెత్తి మీద టోపీ వేయడానికి వచ్చాడు, తోసేయండి. అందుకే అతిథి అన్నారంటే నువ్వు ఒక తిథికే ఉండాలి అని. అర్థమైందా? అయ్యో, ఇది నిజం చెప్తున్నా, జోక్ కాదు. తోలేసేయండి. ఒక రోజు కన్నా ఎక్కువ ఉంటే పంపించేసేయండి ఇంటికి, వాళ్ళ ఇంటికి. అతిథి అన్నాను కదా. అతిథి ఎవరు? మనల్ని చుట్టుకునేటోడు. అని కూడా పెట్టుకోవద్దు, మన తలనొప్పి. మనల్ని చుట్టి మన ఎత్తేసేయగలం, మెడే చుట్టేసి, ఏం చుట్టేసి వద్దు, చుట్టం కూడా వద్దు మనకి. ఆల్రెడీ ఉన్న బంధాలతో చచ్చిపోతున్నాం, మళ్ళీ చుట్టం కూడా ఒకటే. ఎక్కడున్నాం మేడం? అదితి ఎవరు? దితి, అదితి. ఎవరో ఎక్కడో పేర్లు విన్నాం. అది దేవుళ్ళ తల్లి. అబ్బా, దేవుళ్ళ తల్లి, రాక్షసుల తల్లి, అసురుల తల్లి. ఎవరు దేవతల తల్లి? అదితినా, దితినా? అదితి ఏమో దేవతలకి, అందరి ఇంద్రుడు మొత్తం దేవతలందరికీ తల్లి ఎవరు? అదితి. దితి ఏమో రాక్షసులకు అనమాట. దితి అంటే ఖండించేది, ఆమె పనే ఖండించేది. రాక్షసుడు ఏం చేస్తాడు? డివైడ్ అండ్ రూల్. మనం ఖండించాము, కలిపి చేస్తాం. మేమంటాం కలిసి బతుకుదాం అంటాం, కానీ నువ్వు మా మీద వస్తే మాత్రం ఊరుకోం. కానీ మేమైతే మీకు ఎవరికి మేము సొంతంగా అయితే విడిపోండి, మేము మిమ్మల్ని విడగొడతామని మాత్రం మనం అనమాట. అయితే ఇద్దరు అక్కా చెల్లెళ్ళని తెలుసు కదా, అదితి, దితి. ఎవరి పుత్రికలు వీళ్ళు? దక్ష ప్రజాపతి సతీకి. అయితే ఇది చూడండి, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒక్కడనే చేసుకున్నారు. ఎవరు ఆయన? కశ్యప మహర్షికి, కశ్యప మహాముని చేసుకున్నారు ఇద్దరు. సరేనా? ఆయన ఇద్దరికి పిల్లలు అవ్వమని ఇద్దరిని దీవిచ్చాడు. అదితి ఏం చేసింది? పద్ధతిగా ఎలా చెప్పిందో భర్త అలాగే విని చాలా పద్ధతికి వెళ్ళింది. అందరు దేవతలకి జన్మనిచ్చింది. మన దితి బంగారానికి ఆగలేదు కదా, అన్నాడు అమ్మా ఒక సమయం ఉంది, సమయానికి ముందు వద్దు, ఇది స్వీకరించొద్దు. ఎన్ని చెప్పినా లేదు, నాకు ఆతృత కూడా రాక్షస గుణమే. ఆతృత, తొందరపాటుతనం వేసింది. ఆ తర్వాత వరుసగా రాక్షసులకే జన్మ ఇచ్చింది. ఇద్దరు చేసుకున్నది ఒక్కడినే, ఇద్దరిని కన్న తండ్రి ఒక్కడే. కానీ
ఒక తల్లి కడుపులోంచి అందరూ దేవతలు వచ్చారు, ఒక తల్లి కడుపులోంచి అందరు రాక్షసులు వచ్చారు. అంటే ఒక పరంపర మనుషులు వాళ్ళు దేవతలు అవుతారా రాక్షసులు అవుతారా అనేది తండ్రి మీద ఆధారపడి ఉందా, తల్లి మీద ఆధారపడి ఉందా? అర్థమైందా? తల్లి అనేది అంత ఇంపార్టెంట్. ఆమె ఏమనుకుంటుంది అనేది. తండ్రి రాడు. తండ్రి ఇప్పుడు కుంభకర్ణుడు సారీ కుబేరుడికి రావణాసురుడికి తండ్రి ఒక్కడే. రావణాసురుడి తల్లి రాక్షస జాతి, తండ్రి బ్రాహ్మణుడు. కుబేరుడికి తల్లి దేవత జాతి, దేవత. ఇక్కడ ఏమైంది? కుబేరుడు రావణాసురుడు మారిందా స్టోరీ మొత్తం? సో తల్లి అనేది చాలా చాలా అవసరం. ఆమె ఏమనుకుంటోంది ఎందుకు తెలుసా అమ్మ? ఆమె క్షేత్రం. క్షేత్రం బాగాలేదనుకోండి, విత్తనం మంచిది, మీరు వేసిన విత్తనం మంచిది, కానీ క్షేత్రం బాగాలేదు, మీకు రావాల్సిన పంట వస్తుందా? రాదు. అలాగే విత్తనం అనేది తండ్రి ఇస్తాడు, కానీ క్షేత్రం మాత్రం ఇచ్చేది ఎవరు? తల్లి. అందుకే ఆ క్షేత్రం సరిగ్గా లేనప్పుడు ఆ విత్తనం కూడా రావాల్సిన రిజల్ట్ ఇవ్వదు. అందుకే ఆ భార్యాభర్త అంటారు కదా, మీరు భార్యాభర్త దయచేసి పిల్లల్ని అంటున్నప్పుడు అదేదో ప్రొడక్షన్ హౌస్ అని అనకండి ప్లీజ్. నిజంగా మీరు ఒకరినొకళ్ళు అర్థం చేసుకొని ఆ వచ్చేవాడు మీ ప్రేమకి నిజంగా ప్రతిరూపమై ఉండాలి. కామేశ్వర ప్రేమ రక్త ప్రతి ప్రణస్తని అంటే ఆ ప్రేమకి ప్రతిరూపంగా పిల్లలు రావాలి తప్పించి జంతువులకు ఎలా వస్తారో అలా రావద్దు. అది ఎట్లా నేర్పిస్తున్నారో తెలియదు. పెళ్ళి మొగుడు పిల్లలు బాగాలేదంటే పర్లేదు, కనేసే ఒకళ్ళని బాగుపడతారు. ఏంటి బాగుపడేది? వాళ్ళిద్దరికి దిమాకే లేదు, మళ్ళీ ఇంకోటి ఎందుకు? పిల్లలు అనేది ముఖ్యంగా మనకి అంటే మానవ జాతికి సమాధి లాంటి వాళ్ళు. నేను ఈరోజు చెప్తున్నా, పిల్లలు సమాధి. మీకు ధ్యాన ధారణ సమాధి అంటారు కదా, నేను ఇక్కడ ఉంటే కొన్ని మరీ ఇదిగా మాట్లాడేస్తానేమో అని కొంచెం ఎక్కువ పాలిష్డ్గా ఉండాలని కొన్ని ఆపేస్తాను. కానీ అమ్మ దగ్గర ఎక్కువ పాలిష్ కూడా పెట్టలేము, ఎందుకంటే ఆమె అంత రా కూడా, ఆమె అంత క్రూడ్ని ఏమంటాం? క్రూడ్ని మీరే లాస్ట్ టైం ఒకసారి నాకు హెల్ప్ చేశారు. రాని ఏమంటాం మేడం? ముడి పదార్థం. ఆ ముడి సరుకు అంటే క్లీన్ మంచిగా ఇట్లా చేసింది కాదు. ధ్యానం అంటే మీరు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు చూడండి, పాణిగ్రహణం, పెళ్లి చేసుకుంటారు కదా, ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు, అది ధ్యానం. ఒకళ్ళనొకళ్ళు చూస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ధారణ అంటే ఒకళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు. మీకు ఆ తర్వాత పెళ్లి తర్వాత ఒక కార్యం చేయిస్తారు కదా, అది ధారణ అంటే మీరిద్దరు ఒకటైపోతున్నారు అని. ఆ తర్వాత సమాధి అంటే మీరిద్దరు ఒకటైన తర్వాత మీ ఇద్దరి నుంచి ఒక మూడోది వస్తుంది, అది సమాధి. అదే పిల్లలు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. సో సమాధిలో ఉంటే ఎందుకు ఆనందం వస్తుంది అంటే, సృష్టి ఎలా అయితే సృష్టించబడుతుందో మీకు అది అర్థమైతే ఇది ఎందుకు ఆనందం ఇస్తుందో మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది పడుతున్నారా? ఇంతకన్నా నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అర్థమయ్యింది అనుకుంటున్నా. అయ్యిందా? సో అలా అనేసాడు. అప్పుడు కశ్యప మహాముని అన్నాడు, ఏమమ్మా నువ్వు ఇన్ని ఉపవాసాలు చేస్తున్నావు, ఏమైనా పిల్లాన్ని కడుపులోనే చంపేస్తావా అన్నాడు. అంతే, ఇది కూడా కదే. లోపల ఉన్న పిల్లాడు విన్నాడు. చంపేస్తావా అనగానే ఆ మృత అండం ఏమైంది? చనిపోయింది. అందులోంచి బిడ్డ బయటకు వచ్చేసాడు. అంటే సూర్యుడు బయటకు వచ్చేసాడు, సూర్యదేవుడు. అందుకే ఆయన మార్తాండ భైరవారాధ్య. మార్తాండ అంటే ఒక మృతు అండం నుంచి వచ్చినవాడు అని. ఏమమ్మా ఉపవాసాలు చేసి చంపేస్తావా? చంపేయడం అంటే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ, డార్క్నెస్. రాత్రి మీరు ఏం చేస్తారు? పడుకుంటారు. పడుకోవడం అంటే ఏం చేస్తారు మీరు? కొద్దిపాటి లయం అంటే పోయారా పైకి?
అందరం మళ్ళీ లేస్తామని పడుకుంటాం, అందులో కొంతమంది వెళ్ళిపోతాం. కానీ మరుసటి రోజు ఉదయం లేస్తామని బాగా ధీమాగా అయితే పడుకుంటాం. కానీ ఉదయం ఎందుకు లేస్తాం? సూర్యుడు వస్తే లేస్తాం. అంటే మన చీకటి జీవితాన్ని వెలుగునిచ్చేది ఎవరు? సూర్యుడు. అది చెప్పడానికి అనమాట. అంటే చంపేస్తావా ఏంటి ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట అంటే చచ్చే వాళ్ళకి వెలుగునిచ్చేవాడు వస్తున్నాడు అని. అప్పుడు అదితి అంటది లేదు, వీడు చచ్చేవాడు కాదు, అందరినీ బతికిచ్చేవాడు వస్తున్నాడు అని. సో ఆ స్టోరీకి ఇది సరిపోతుంది. మార్తాండ భైరవారాధ్య అని. సూర్యుడే. అమ్మవారి దాంట్లో కూడా శ్రీమన్నగరం తెలుసు కదా, అమ్మవారి నగరం ఉంటుంది కదా, శ్రీమన్నగరంలో కూడా 22, 23 ప్రాకారాల్లో ఉంటుందంట. ఇంకొక స్టోరీ ఉంటుంది ఇంకే. ఎంతమందికి మల్హారి ఖండోబా తెలుసు? మహారాష్ట్ర ఖండోబా తెలీదా? నాకైతే ఖండోబా సాయిబాబా స్టోరీ నుంచి తెలుసు. ఖండోబా దేవాలయం ఉంటుంది అనా, మహారాష్ట్రలో ఉంటుంది. ఖండోబా, మల్హారి అదే ఉంటుంది. మీరు కొల్హాపూర్కు నుంచి వచ్చే దారిలో ఉంటుంది, అక్కడ స్టోరీ ఉంది. అక్కడ తంత్ర చింతామణిలో రాసి ఉంటుంది. మీరంతా మహారాష్ట్రలో ఉన్నారు కదా, సగం వినండి, ఏం కాదు. అక్కడ మణిమాల్యుడు అనే దైత్యుడు ఉంటాడు. దైత్యుడు అంటే రాక్షసుడు, అందరినీ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయితే అందరూ వాళ్ళు ఏం చేస్తారు? పూజిస్తారు. అంటే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరాధన చేస్తే సూర్యమండలం నుంచి శివుడు వస్తాడంట. సూర్యమండలం నుంచి శివుడు వస్తాడు. ఎలా వస్తాడు? ఒక చిన్న గుర్రం మీద వస్తాడు. అందుకే ఖండోబా చూడండి, ఆ ఆలయాల్లో చిన్న గుర్రం పెట్టుంటుంది. ఆయన వచ్చి ఈయనని సంహరిస్తాడు. అందుకే ఆ చోట మల్హారి, ఖండోబా, మల్వాల్ అంటారంట. ఇది కొల్హాపూర్ నుంచి వచ్చే దారిలో ఉంటుంది అని చెప్తారు. ఇది ఇంకొక స్టోరీ. సరే, మంత్రిని న్యస్త్య రాజ్యధు. మంత్రిని న్యస్త్య రాజ్యధు. మంత్రిని అంటే మంత్రి, పుంలింగంలో ఉంటే మంత్రి, స్త్రీలింగంలో ఉంటే మంత్రిని. అయిపోయింది, అర్థమైపోయింది. న్యస్త్య అంటే న్యాసం. న్యాసం అంటే ఏం చేస్తాం? అక్కడ ఏం పెడతాం? దేవతా శక్తిని అక్కడ పెడతాం, అంతే కదా, మంత్రంతో చేస్తాం. సో న్యస్త్య ఉంచబడినది. ఏముంచబడినది? రాజ్యం, రాజ్యభారం. ధూ ఏంటి? ధూ అంటే భారం. ఆ భారాన్ని, రాజ్యభారాన్ని ఉంచబడినది. ఎవరు రాజ్యభారం ఎవరు తీసుకుంటారు? అమ్మవారిది, లలితమ్మది, శ్యామలాదేవి. సో శ్యామలాదేవి అమ్మవారు ఏం చేస్తుందంట, అమ్మవారికి 16 మంది మంత్రిని దేవతలు ఉంటారు. అయితే ఫస్ట్ అందులో చాలా దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, చాలా దగ్గర వాళ్ళు ఉన్నారు. వారాహిదేవి ఉంది. వారాహిదేవికి ఏం చేసిందంటే అమ్మవారు, ఇప్పుడు నీకు పోస్ట్ ఇస్తున్నానంటే ఒక పోస్ట్ ఇవ్వాలి కదా, దానికి ఒక పేరు ఇవ్వాలి కదా. నువ్వు హెల్త్ మినిస్టరు, నువ్వు అగ్రికల్చర్ మినిస్టరు, ఏదో ఒక మినిస్టర్ అని ఇచ్చి దాంతో సైన్ పెట్టించి వాళ్ళకి అది ఇవ్వాలి కదా. సో అమ్మవారు అలా ఏం చేసింది, వారాహిదేవిని పిలిచి తన కనుబొమ్మల నుంచి, ముడి నుంచి ఏమి ఇచ్చింది, తనకి రోకలి ఇంకా మొసలు ఇచ్చింది. ఎందుకంటే అమ్మవారు అంత వారాహిదేవి అంటే దున్నాలి, అన్నపూర్ణదేవి కదా, ఇవ్వాలి మనకి. దండనాథురాలు, ఇంకా మొట్టికాయ కూడా వేయాలి, కాబట్టి అలాంటివి ఇచ్చిందనమాట. శ్యామలాదేవిని మాత్రం ఏం చేసిందంటే దగ్గరగా లాక్కొని, అందరు ఊహించుకోండి, శ్యామలాదేవిని మాత్రం దగ్గరగా లాక్కొని తన కుడివేలు నుంచి ఉంగరం తీసి శ్యామలాదేవి కుడివేలు అనామిక వేలుకి తొడిగిచ్చింది. ముద్రికాదేవి అందుకే ఇచ్చి రాజ్యభారాన్నంతా నీకిస్తున్నాను అంది. రాజ్యం అంటే ఏంటి? రాజ్యభారం అంటే ఏంటి? ఇప్పుడు మంత్రి ఎలా ఉంటాడు? రాజుకి ప్రజలకి మధ్యలో ఉండి ఇది చేస్తాడు. అందుకే రాజశ్యామలాదేవి మీరు పూజ చేసిన ఆ లలితమ్మకి వెంటనే అందిస్తుంది. ఇక్కడిదక్కడ, అక్కడిది ఇక్కడ అని. అది ఒకటి. అలా ఇంకోటి, శ్యామలాదేవి ఎవరు? స్వయంగా వాక్కు, శబ్దం, మంత్రం, మంత్రస్వరూపిణి. అందుకే మీరు ఎప్పుడైతే మంత్రం సరిగ్గా ఉచ్చరిస్తారో మీరు ఆ శ్యామలాదేవి చేత ఉద్ధరింపబడుతారు. ఆమెది ఎప్పుడు వ్యర్థం కాదు. అలా 2 రకాలుగా బయట నుంచి కూడా. ఎందుకంటే బండాసుర వధ జరిగినప్పుడు, బండాసురుని చంపినప్పుడు శ్యామలాదేవి, వారాదేవి, బాలా త్రిపుర సుందరి వీళ్ళందరే ఉండే. వీళ్ళందరూ ఎవరు? బండాసురుడు అంటే ఎవరు? ఏం రాక్షసుడు? మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న అవిద్య, మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ కూడా వీటిని చంపాలంటే వీళ్ళు కావాల్సిందే. సో అమ్మవారు మంత్రికి ఏముంటుందమ్మా? మంత్రికి అంటే ఏం కావాలి? తెలివి కావాలి, జ్ఞానం ఉండాలి, స్ట్రాటజీ వేయాలంటే ఎప్పుడు ఏ పావు ఎప్పుడు కదపాలి అని. పావు సరిగ్గా కదపలేదనుకోండి, అయిపోయింది, సేన మొత్తం బాయినట్టే. అమ్మవారి దగ్గర అది ఉంటుంది. అందుకేమో రాజశ్యామలాదేవి దగ్గర ఏముంటుంది? జ్ఞానం పెట్టుకుంటుంది, సంతానం పెట్టుకుంటుంది,
వివాహం పెట్టుకుంటుంది. అమ్మ దగ్గర చాలా ఉన్నాయి. వారాహిదేవి అమ్మవారి దగ్గర కన్నా రాజశ్యామల అమ్మవారి దగ్గరే అన్నీ ఉన్నాయి. మీరు అమ్మవారిని చేస్తే అమ్మవారిని పూజిస్తే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినట్టే అనమాట. సో శ్యామలాదేవి ఎవరి స్వరూపం? కృష్ణుడు. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. సో శ్యామలాదేవిని ఎవరితో పోలుస్తారు? కృష్ణుడితో. ఎందుకంటే విష్ణు రూపం. విష్ణువు ఎవరు? సంచాలకుడు, అంటే అన్ని చూసుకునేవాడు, జగత్పోషక కారకుడు కదా. అలా మంత్రాల రూపంలో కూడా ఉంటాయి ఆమె. త్రిపురేసి, త్రిపురం అంటే 3 ఉన్న వాటికి నియామకురాలు. ఈసి అంటే పాలించేది, నియామకురాలు. ఏంటా 3? బిందు అంటే తెలుసు కదా, లోపల అమ్మ బిందువులో ఉంటుందని. ఇక్కడ 3 త్రికోణాలు ఉంటాయి కదా, ఈ త్రికోణాలతో కలిపి ఉన్న బిందువుని దీన్ని పాలించే తల్లి. అంటే ఇక్కడ అంటారు దగ్గర వాళ్ళు ఉంటారు. ఎవరు? వారాహిదేవి, శ్యామలాదేవి, బాలా త్రిపుర సుందరి, వీళ్ళతో చాలా దగ్గరగా ఉండే తల్లి. ఈమె సర్వాశ పరిపూరక చక్రానికి అధినేత అనమాట. అంటే మీకు ఎలాంటి ఆశలున్నా కానీ ఈ అమ్మవారిని మీరు ఆరాధిస్తే, పూజిస్తే మీ ఆశలన్నీ తీరుతాయి. కానీ మంచి ఆశలు కోరండి. పక్కవాడు నాశనం అవ్వాలనుకుంటే వాడి నాశనంలో మీరు కూడా నాశనం అవుతాడు. ఎందుకంటే పక్కవాడి ఇల్లు కాలాలనుకుంటే అది ఆ అగ్గి మీ ఇంటికి కూడా తగులుతుంది. కాబట్టి మంచిగా కోరుకోండి దేవుళ్ళనైనా కానీ. త్రిపురుడు అంటే శివుడు కూడా. ఎవడు? ఏ త్రిపురుడు? దశమహావిద్యలు ఉన్నాయి తెలుసు కదా. దశమహావిద్యలు పేర్లు చెప్పాలా? చిన్నమస్త, కాళి, బగళాముఖి, కమలాత్మిక, భగమాలిని, షోడశి, వీళ్ళందరూ 10 మంది ఉంటారు. వాళ్ళకి 10 మంది మహావిద్యలకి 10 మంది శివుడు కొడతాడనమాట. వాళ్ళకి పతిదేవుడు లాగా అలా ఉన్న 10 మందికి ఉండే శివుణ్ణి, భర్తలా ఉండే శివుణ్ణి కూడా త్రిపురుడు అంటారనమాట. ఇంకా మీకు ఎన్ని దేహము? స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము. అలాగే వాక్కు ఎప్పుడు పరా పశ్యంతి మధ్యమ అన్న, ఇక్కడ కొంచెం మారుస్తున్నా. తార, మధ్యమ, మంద్రము పేర్లు గుర్తుండే వదిలేయండి, కానీ ఉన్నాయి 3 అని తెలుసుకోండి. అందుకే చెప్తున్నాను అంతే. ఒకటి కంఠం దగ్గర ఉంటుంది, ఒకటి హృదయం దగ్గర ఉంటుంది, ఒకటి నాభి దగ్గర ఉంటుంది. సరేనా? అమ్మ 3 పేర్ల తార, మధ్యమ, మంద్రం. త్రిపుర భైరవి, త్రిపుర సుందరి అని పేర్లు విన్నారా? అమ్మనే 2. ఈ 3 త్రిపురాల్లో ఉండేది అమ్మనే. కానీ మీలో ఉన్న చెడుని తీయాలన్నప్పుడు ఆమె ఏమవుతుంది? త్రిపుర భైరవి. మీకు ఆనందాన్ని ఇవ్వాలి, అభయం ఇవ్వాలి, వరద ఇవ్వాలి, వరాలు ఇవ్వాలన్నప్పుడు ఏమవుతుంది? త్రిపుర సుందరి. ఆనందం, మీకు ఆనందానుభూతి, అభయము, మీకు వరాలు, వరద. ఇంట్లో పిల్లల్ని తిట్టేదెవరు? మీరే త్రిపుర భైరవులు కాదా? మీరు గారా? ఆనందం ఇచ్చేదెవరు? మా అమ్మ బజ్జీ కావాలి, అభయం బెటా, రేపు నేను స్కూల్కి టీచర్కి వచ్చి మాట్లాడతా, నిన్నేమనొద్దు అని. వరాలు కాదా? మీరే త్రిపుర సుందరులు, మీరే కాదా త్రిపుర భైరవులు? ఇంత బాగా ఇంట్లో కనిపిస్తున్నారు, ఇంకేం కావాలి? ఇప్పుడు చివరి పేరుకి వచ్చాము. ఏంటది? జయసేన. జయసేన అమ్మవారి సైన్యం అంట. ఎలాంటి సైన్యం? ఎప్పుడు జయాన్నిచ్చే సైన్యం. ఏంటా సైన్యము? అమ్మవారి సైన్యం ఎవరు? అమ్మవారి సేనలు ఎవరు? సేన అంటే సరే దండనాథ అమ్మవారికి ఎన్నున్నాయి? పాత పేర్లు గుర్తున్నాయా? దేవర్షి గణ సంగాత, స్తూయమానాత్మ వైభవ, బండాసుర వధోద్యుక్త, శక్తి సేనా సమన్విత, సంపత్కరి సమారూఢ, సింధూర వ్రజ సేవిత, అశ్వరూఢాధిష్ఠిత, అశ్వకోటి కోటి బిరావృత, చక్రరాజ రథారూఢ, సర్వాయుధ పరిష్కృత, గేయ చక్ర రథారూఢ, మంత్రిణీ పరిసేవిత, కిరి చక్ర రథారూఢ, దండనాథ పురస్కృత. వీళ్ళందరూ అమ్మవారి పరివార దేవతలు, సేనలే. ఇది బండాసుర వధ స్టోరీ చెప్పాలి కాబట్టి మీకు స్టోరీలో చెప్పాం. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, ఏం పూలు? గోగి పూలు తేవే. తెచ్చిందా? తేలేదు. కానీ ఇక్కడ అమ్మ మాత్రం చేసింది. ఇక్కడ మరి అమ్మవారి సేనలు ఎవరు? అమ్మ ఏంటది? సర్వ యంత్రాత్మిక, సర్వ మంత్ర స్వరూపిణి. ఇక్కడ అమ్మవారి సేనలు ఎవరు? మంత్రాలు. అంటే మీరు అమ్మవారి మంత్రాన్ని పడితే జయసేన, తిరుగు
లేదు. దాని లోపల అర్థం ఇది. బయట అర్థం ఏంటి? బండాసురుణ్ణి ఆ అమ్మ సేన పూర్తిగా సంహరించింది, ఆమె జయాన్ని సాధించింది. లోపల నుంచి ఏంటి? నీ లోపల ఉన్న బండాసురుడు ఎక్కడెక్కడ వాడి తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ సావాలంటే నువ్వేం చేయాలి? అమ్మవారి నామం పట్టుకో. నీకు నిజంగా గురువు దొరికాడా, మంచోడు దొరికాడా, మంత్రాన్నే పట్టుకో. మంత్రం జపించే కొద్ది ఏమవుతుందంటే నీ మనసు, బుద్ధి, శరీరం అన్ని మాలిన్యాలు మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఉంటాయి. నీ బుద్ధి మారుతుంది, నీ మనసు మారుతుంది, చూసే విధానం మారుతుంది. మెల్లగా అన్నీ మారిపోయి నువ్వు ఎటు వెళ్ళిపోతావు? ఆ అమ్మ వైపే వెళ్ళిపోతావు. ఓం శ్రీమాత్రే నమః.